అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ శర్మ. వెల్కమ్ టు డిపి న్యూస్ ఛానల్. ఖచ్చితమైన నిజాన్ని నిక్కచ్చిగా తెలిపే ఏకైక ఛానల్ డిపి న్యూస్ నెట్వర్క్. ఇవాళ ముఖ్యంగా మీ ముందుకి మన బీజేపీ ఏదైతే వెస్ట్ బెంగాల్కి షాక్ ఇచ్చిందో, మరి ఆ షాక్ ఇవ్వడానికి ఆ కారణాలు ఏంది? ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి ఎదురు లేని రాజ్య పరిపాలన చేస్తున్న మన దీదీ గారు మరి మోదీ గారి షాక్కి బలవడానికి కారణాలు ఏంటి? మరి మోదీ గారు చేసిన ఏదో ప్రచారం అయితే ఉందో ఆ ప్రచారంలో ఆయన ఎలాంటి అవకాశాలు మరి వాడుకున్నాడు, అలాగే ఈ యొక్క మమతా బెనర్జీ ఓడిపోవడానికి అతి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు అందులో అతి ముఖ్య కారణాలు ఏంటి అనేది ఈరోజు నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం మరి విషయాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ యొక్క ఛానల్ మీకు ఇలాంటి ఎన్నో విషయాలను నిక్కచ్చిగా తెలియజేయడానికి మీ వంతు సపోర్ట్గా మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్లని కూడా మనకి ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని కొట్టి మమ్మల్ని మీకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ప్రోత్సహించండి. సరే, మనం ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, మనకి దాదాపుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో తీసుకుంటే ఫస్ట్ 2 ప్లేసెస్లు ఏమున్నాయి అంటే మనకి వెస్ట్ బెంగాల్, తమిళనాడు. తమిళనాడులో మనకి విజయ్ మరి పొందిన విజయం మామూలు విజయం కాదు. మరి దాని గురించి మనం వేరే వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మరి 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్లో మనం మాట్లాడుకోవడానికి ముందంచెలో ఉన్న ఆ యొక్క రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది, తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి, మమతా బెనర్జీ తన యొక్క అహంకార ఆధిపత్యం వల్ల ఎలాగ ప్రజల మన్ననలు పొందలేకపోయింది, ఇవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తాను. వెల్కమ్ టు డిపి న్యూస్ ఛానల్. ముఖ్యంగా ఒక్కొక్కటిగా మనం తీసుకుంటే టీఎంసీ ఏదైతే పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా ఎదుర్కొంటుంది అవినీతి ఆరోపణలు. ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఏ మంత్రివర్గం చూసినా మనకి కింద కౌన్సిలర్ స్థాయి నుంచి తీసుకుంటే చీఫ్ మినిస్టర్ స్థాయి వరకు ప్రతి అడుగులోనూ అవినీతే. ఈ అవినీతి మనకి ఎక్కడ చక్కగా కనిపిస్తుందంటే అసలు సంబంధమే లేని బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అక్కడి నుంచి తీసుకువచ్చి వారికి ఓటర్ ఐడి కార్డులు తయారు చేయించి, వారికి ఆధార్ కార్డులు తయారు చేయించి తన ఓటు బ్యాంకుని నింపుకునే విషయంలో మరి మమతా బెనర్జీ చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. కాబట్టి ఈ యొక్క వలసదారులను మరి పెంచి పోషించిన ఈ అవినీతి ఏదైతే ఉందో అది ఆ టీఎంసీ ఓడిపోవడానికి ముఖ్య కారణమైంది. రెండో కారణం అదే అవినీతి పరం ఏవైతే మనకి ఈ నియామకాలు ఉన్నాయో ఆ నియామకాల్లో కూడా ప్రతి చోట అవినీతిని పెంచి పోషించింది. ఈ అవినీతి విషయంలో మనకి తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం అనేది ఇది గత 15 ఏళ్ల నుంచి జరుగుతూనే వస్తుంది. మరి ఈ అధికారులందరూ చెప్పే కదా, కింద స్థాయి నుంచి మొదలెడితే పై స్థాయి వరకు అధికారులందరూ కూడా మరి అవినీతినే శ్వాసగా తీసుకుంటూ అవినీతినే వారి దైనిక జీవితంగా ప్రతిరోజు వారి జీవితంలో ఒక పార్ట్గా చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళారు ఈ 15 సంవత్సరాలు. కాబట్టే ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఈ యొక్క అవినీతి ఆరోపణలు అన్నారా నిజాలనాలా అనేది మరి ప్రజలే
వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ అవినీతి అనేది ఆ యొక్క మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరగడం వల్ల మరి తను ఓడిపోవడానికి అదొక ముఖ్య కారణమైంది. అలాగే నేర చరిత్ర, ఈ యొక్క గత 15 సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్లో కనుక మనం చూస్తే నేర చరిత్ర చాలా హై స్థాయికి వెళ్ళింది. దాదాపుగా 15 ఏళ్ల క్రితం 20 నుంచి 25% ఉన్న నేర చరిత్రని దాదాపు 60 నుంచి 65%కి తీసుకెళ్ళిన ఘనత మన తృణమూల్ కాంగ్రెస్ దీదీ గారికే చెందుతుంది. ఆ విషయంలో మాత్రం మనం మమతా బెనర్జీ గారు చాలా కష్టపడ్డారు పాపం. వాళ్ళు ఈ అవినీతిని పెంచి పోషించే విషయంలో, అలాగే ఈ యొక్క నేర చరిత్రను పెంచి పోషించే విషయంలో పాపం మనం ఆమె మాత్రం చాలా కష్టపడ్డది పాపం. ఆ కష్టపడడం వల్లే ప్రజలందరూ మంచిగా టికెట్ ఇచ్చి పంపించేశారు. అదొకటి ఆమె ఓడిపోవడానికి ముఖ్య కారణం. అలాగే ఈ యొక్క బీజేపీలో మోదీ గారు దీదీ గారి మీద ప్రచార వ్యూహం అనేది చాలా చక్కగా చేశారు. అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తే కాకుండా ఒక అండర్ పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వారితో కలిసి మాట్లాడుతూ వారి కష్టాలు వారి బాధలు తెలుసుకుంటూ 10 పేలాలు అమ్మే అతని వద్దకు వెళ్ళి 10 రూపాయల పేలాలు తను ఎలాంటి హంగామా లేకుండా, ఎలాంటి వెనకాల ఫోర్స్ లేకుండా తనే షాప్లకు వెళ్ళి కూర్చొని ఆ పేలాలు అక్కడే తిని ఆ యొక్క ఓటర్లను ఆకర్షించడంలో చక్కటి వ్యూహం బీజేపీ చేయడం జరిగింది. అది కూడా టీఎంసీ ఓడిపోవడానికి ఒకటి కారణమైంది. అలాగే ఈ రోహింగ్యాలని, బంగ్లాదేశ్ వలసదారులను బాగా అక్కడి నుంచి పిలిపించి ఇక్కడ మనకి హిందువుల మీద వ్యతిరేకతను పెంచి, ఆల్రెడీ బంగ్లాదేశ్కి మనకి ఇండియా అంటేనే మనకి బాగా వ్యతిరేకత ఉంది. ఎక్కడ హిందువులు దొరికితే అక్కడ నరికి పారేద్దామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికి ఇంకా ఆజ్యం పోసినట్టు అయింది. ఇక అన్ని సోషల్ మీడియాల్లో దేశమంతా, ప్రపంచమంతా కూడా మరి ఈ యొక్క హిందువుల మీద ఎలాంటి ఊచకోతలు జరిగాయి అనేది అందరూ చూశారు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎన్ని వీడియోలు మనకి సోషల్ మీడియాలో వచ్చాయనేది మనం చూస్తూనే ఉన్నాం. నరకం అనుభవించారు హిందువులు అక్కడ. జై శ్రీరామ్ అనడానికి భయపడ్డారు. ఇంట్లోంచి బయటికి రావడానికి గడగడ ఉనికిపోయారు. ఈ యొక్క ఏదైతే బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారో బెదిరించి హిందువుల ఇళ్లలో చొరబడి హిందువుల ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ ఆస్తులను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డు పాలు చేసిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. ఇన్ని జరుగుతున్నా మరి దీదీ ప్రభుత్వం ఏమన్నా మాట్లాడిందా? మరి దీదీ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుందా? మరి దీదీ ప్రభుత్వం ఏమన్నా వలసదారుల మీద ఏదైనా కేసులు పెట్టిందా అంటే లేదు. దీనివల్ల హిందువుల వ్యతిరేకత అనేది నీ మీద చాలా వచ్చింది. అందుకే నువ్వు ఓడిపోవడానికి హిందువులు కూడా ఒక రకంగా ముఖ్య కారణభూతులయ్యారు. అలాగే నెక్స్ట్ మనం ఇంకొక కారణం తీసుకుంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన. అక్కడ ఒక 31 సంవత్సరాల ఒక డాక్టర్, హిందువా క్రిస్టియనా ముస్లిమా పక్కన పెడితే ఒక డాక్టర్, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్, మరి ఆ డాక్టర్ మీద అఘాయిత్యానికి పాల్పడితే ఒక మహిళా చీఫ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ ఒక మహిళకి, తన ప్రభుత్వంలో ఉన్న ఒక మహిళకి అన్యాయం జరిగితే కనీసం వ్యతిరేకించలేదు కదా. ఆ అమ్మాయిదే తప్పన్నట్టుగా మాట్లాడింది. అర్ధరాత్రి నిన్నెవడు తిరగమన్నాడు రోడ్ల మీద అని మాట్లాడింది. అఘాయిత్యం చేసిన వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసింది. మరి ఇన్ని చేస్తుంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ఏ మహిళ అయినా కూడా ఏం ఆలోచిస్తుంది?
ఒక చదువుకున్న డాక్టర్కే ఈ వెస్ట్ బెంగాల్లో సపోర్ట్ లేదు, రక్షణ లేదు. ఒక మామూలు ఆడవాళ్ళ మాకే ఉంటుందని ఆలోచించరా? ఈ చిన్న ఆలోచన కూడా నీకు రాలేదా? కాబట్టి మహిళల పట్ల ఏదైతే నువ్వు అవలంబించిన తీరుందో అది దీదీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఓడిపోవడానికి ముఖ్య కారణంగా మారింది. అలాగే మన నియామకాల విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా చూస్తే మనకి ఎన్నో అవకతవకలు, ఎన్నో అవినీతి, ఎస్ఎస్సి ఏదైతే మనకి నియామకాలు జరిగాయో దాని నిండా అవినీతి జరిగింది. అది అందరికీ తెలిసిన నిజమే, ఓపెన్ సీక్రెట్. కానీ మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు అక్కడ. దానివల్ల కూడా మనకి ఉద్యోగస్తుల నుంచి కొంత వ్యతిరేకత రావడం, అలాగే నిరుద్యోగులను అక్కడ ఏమాత్రం పట్టించుకోలేదు. లిటరసీ రేట్ ఈ 15 సంవత్సరాలు ఏమాత్రం పెరగలేదు. దాంతో నిరుద్యోగులు కూడా ఈ యొక్క మమతా బెనర్జీ ఓడిపోవడానికి వారి వంతు సహకారం వారు కూడా అందించారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క టీఎంసీలో ముఖ్యంగా ఎలక్షన్స్ అప్పుడు చేయాల్సిన పని ఏందమ్మా? నీ వ్యతిరేక పార్టీని నువ్వేమైనాను దాంట్లో సరే రాజకీయ పరంగా మీకుంటాయి, కానీ ప్రజలను ఓపెన్గా మైక్ తీసుకొని ఒక సభ ఏర్పాటు చేసి బీజేపీకి ఓటేస్తే మీ సంగతి చూస్తాం, మేమేంటో చూపిస్తాం, అల్లాకి కసం, దీది అంటే ఏందో చూపిస్తా, వాళ్ళు అనుభవిస్తారు అని బెదిరించావు చూడు, అది నీ ఓటమికి కారణం. ఎవరైనా ఎన్నికల ముందు మాట్లాడేటప్పుడు మేనిఫెస్టో చెప్తారు, గెలిచాక ప్రజలకు ఏం చేస్తామనేది చెప్తారు, ప్రజలకు వాళ్ళు ఏ విధంగా పడతామనేది చెప్తారు. కానీ నిన్ను అది చేస్తాను, నిన్ను ఇది చేస్తాను, నాకు ఓటేయకుంటే నిన్ను నేను లేకుండా చేస్తా, ఈ విధంగా చెప్తే ఎవరు ఓటేస్తారు నీకు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? ముస్లింల ఓట్లే కావాలనా? హిందువులది వద్దా? చూపించారుగా, బాగా టికెట్ ఇచ్చి పంపించేశారు, టాటా గుడ్ బై ఖతం అనేసారు. ఇప్పటికైనా నెక్స్ట్ 5 ఏళ్లలో తిరిగి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటే మమతా బెనర్జీ చేయాల్సినదేంది? ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాలి, తన వల్ల ఆ ఓటరు ఏ విధంగా నష్టపోయాడో తెలుసుకోవాలి, తగిన న్యాయం చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది ప్రజలకు క్షమాపణ చెప్పు. ఫస్ట్ ప్రజలకు క్షమాపణ చెప్పు, చేసిన తప్పులు ఒప్పుకో, ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి న్యాయం చెయ్యి. సీట్ ఉంటేనే న్యాయం చేయాల్సిన అవసరం లేదు, సీట్ లేకున్నా కూడా న్యాయం చేయొచ్చు, సేవ చేయొచ్చు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు దిద్దుకుంటూ ప్రజల చేత ప్రజల చెంత ఉండి ప్రజల మనస్సును గెలుచుకుంటూ ప్రజల మనోభావాలను తెలుసుకుంటూ నీ పార్టీ నీ మనుగడని పెంచుకోవాలంటే నీ చేతిలో ఉంది మమతా బెనర్జీ. ఎప్పటికైనా మారు, ప్రజల శ్రేయస్సు కోరే ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని చేరదీస్తారు, వాళ్ళకి న్యాయం చేస్తారు, వాళ్ళ నిర్ణయాన్ని తెలుపుతారు, వాళ్ళ నేతగా ఎన్నుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మమతా బెనర్జీ మరి చిన్నపిల్లలు కనుక ఏదైనా వస్తువు ఇచ్చి మళ్ళీ తీసుకుంటే నేను ఇయ్యను నాకు కావాలని ఏడుస్తారు కదా, అట్లా నేను సీట్ వదలను అంటే ఊరుకోరు. దానికి గవర్నర్ కొన్ని ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో ఉండి మరి ఆ ఆర్టికల్స్ ప్రకారం ఖచ్చితంగా గవర్నరు దింపేస్తాడు. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే మార్పు తెచ్చుకోండి, టీఎంసీలో మార్పు తెచ్చుకోండి, టీఎంసీ నాయకుల్లో మార్పు తీసుకురండి, టీఎంసీ అభిమతంలో మార్పు తీసుకురండి,
టీఎంసీ ఆలోచనలో మార్పు తీసుకురండి, టీఎంసీ అనుభవాల్లో మార్పు తీసుకురండి, ప్రజలకు చేరువగా ఉండండి, ప్రజల చెంతకు వెళ్ళండి, ప్రజల మంచిని చూడండి, ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు. మంచి ప్రభుత్వాన్ని మీరు కనుక ఏర్పాటు చేస్తే, కనీసం ఇప్పుడు అయిపోయింది, ఇక చేసిన తప్పులకి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఆ తప్పులు దిద్దుకుంటూ వెళ్తే మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ వచ్చినప్పుడు ఇకనైనా తప్పులు చేయకుండా ఉంటే ఆ రాజకీయ పరంపర ఆ విధంగానే సాగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన భారతదేశం వాళ్ళు ఎవరైనా సర్వే జన సుఖినో భవంతు అనే నినాదంతో వెళ్తారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకైనా క్షమాపణ ఉంటుంది, కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారు. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇంకొక ఛాన్స్ నీకు ఇవ్వాలంటే మరి ఈ 5 ఏళ్లలో ఏదైతే నువ్వు చేయాలనో ప్రజలకు అది చెయ్యి, ప్రజల మన్ననలు పొందు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇంకెన్నో విషయాలు మీకు ఈ యొక్క డిపి న్యూస్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలంటే మరొకసారి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క విలువైన కామెంట్లను ఇవ్వండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరొక వీడియోలో మమతా బెనర్జీ చేసిన ఇంకొన్ని తప్పులు, అలాగే ఇప్పుడు నేను దిగను అంటే దిగడానికి మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఏ విధంగా మరి ఈ యొక్క మమతా బెనర్జీని దింపేస్తారనే విషయాన్ని మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.